ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 8వ తేదీ ఆదివారం. ఈనాటి గ్రహ సంచారం ఇవాళ నుంచి మళ్ళీ 14వ తేదీ శనివారం దాకా ఉన్నటువంటి ఈ వరుస క్రమంలో అన్ని రోజుల యొక్క గ్రహచారాన్ని బేస్ చేసుకుని మనం ఈ రాబోయే వారం రోజుల్లో ఉన్నటువంటి వార ఫలాలు ఇవాళ తెలుసుకుందాం. మరి ఇవాళ పంచాంగ వివరాలు మొట్టమొదటి చూద్దాం. ఇవాళ స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. మరి ఈ రోజున ఏకాదశి రాత్రి 2:30 వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 10:05 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8:56 నుంచి 10:26 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారుజామున 6:09 నుంచి ఉన్నాయి. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి ఉదయం 6:40 సాయంత్రం 5:30 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు శుభ సమయం సాయంత్రం 7:20 అలాగే సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:35. ఈ వారంలో మనకున్నటువంటి ముఖ్యమైన పండుగలు చూస్తే అంతా ముఖ్యమే. ఇవాళ మంచి వారం. ఇవాళ మనం చెప్పుకోబోయే వారం అంతా కూడా ఒక్కసారి పండుగల వివరాలు చూస్తే ఇవాళే ముక్కోటి ఆదివారం. మరి ఆర్ద్రోత్సవం 11వ తేదీ, అలాగే 13వ తేదీ భోగి, 14వ తేదీ మకర సంక్రమణం, అలాగే మళ్ళీ వచ్చే ఆదివారం 15వ తేదీ కనుమైంది. ఈ వారంలో గ్రహచారం చూస్తే ఈ వారం అంతా కూడా శుక్రకేతువులు కుజుడితో కలిసి అక్కడ కుంభంలో సంచారం చేస్తున్నారండి. రవి బుధులు ధనుసులో సంచారం చేస్తున్నారు. శని యొక్క సంచారం మరి వృశ్చికంలో ఉంది. గురువు యొక్క సంచారం కన్యలో ఉంది. రాహు యొక్క సంచారం సింహంలో ఉంది. ఇవాళ రోజున మనకున్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు, రాబోయే 12 వారం రోజుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతల్ని కూడా శ్రీమన్నారాయణుడు ఉత్తరద్వారం గుండా ఆయన అనుగ్రహించినటువంటి రోజు కాబట్టి దీనికి ముక్కోటి అని పేరు వచ్చింది. ఒకప్పుడు దేవతలు మురా అనేటువంటి రాక్షసుల యొక్క ప్రభావంగా ఇబ్బందులు పడుతూ ఆయన గుండా వచ్చేటువంటి ఇబ్బందులను, ప్రతిబంధకాలను తొలగించమని చెప్పేసి ఎవరిని అడిగితే మనకి తొందరగా పని అవుతుంది అనుకుంటే బ్రహ్మదేవుని అడిగితే మనకి ఎప్పుడు కూడా సమస్యలన్నింటినీ కూడా తీరుస్తున్నాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే. కాబట్టి మనం ఆ శ్రీమన్నారాయణుడినే మనం అర్చిద్దాం. ఆయన్నే అడిగి ఆయన ద్వారా మనం ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే మార్గం చూద్దామని చెప్పేసి అందరూ కూడా ఆయన ప్రార్థించడానికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఉత్తరద్వారం గుండా ఈయన దర్శనమిచ్చి వాళ్ళందరి కష్టాలు కూడా తీర్చారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందువలన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతివాడు కూడా శరీరం సహకరించినంతసేపు కూడా ఉపవాసం ఉండి, ఉపవాసంతో పాటు మరి అంతటా ఇదంటే ఈ రోజంతా కూడా విష్ణునామస్మరణతో కాలక్షేపం చేయడం. ఈ విష్ణునామస్మరణతో కాలక్షేపం చేయడమే కాకుండా తులసీ దళాలతో స్వామివారికి ప్రీతి కాబట్టి తులసి దళాలతో అర్చన చేయడం, ఉపవాసం, అలాగే రాత్రికాలం అంతా కూడా జాగరణ చేయడం. జాగరణలో శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణతోనే ఈ ముక్కోటి ఏకాదశి అంతా కూడా కాలక్షేపం చేయాలి. అలా చేయడం మూలంగా మరి శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహానికి పాత్రులై మోక్షానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అలాగే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మనం విష్ణుతత్వం చెప్పుకుంటున్నాం. రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతార గాథలని చెప్పుకుంటున్నాం. మరి అందులో చాలా విశేషాలు కనబడ్డాయి కదా మనకి. వాటన్నింటినీ కూడా మనం పొందాలి అంటే కనుక, అటువంటి ప్రతిఫలాలు మనం పొందాలి అంటే కనుక ఈ శ్రీ మహావిష్ణువుని అర్చించడమే ప్రధానం. అందుకోసమే నృసింహస్వామి యొక్క శ్లోకం మీరు రికార్డ్ చేసుకుని ఇది తరచుగా వినండి. ఇది కనుక ఈ చెప్పబోయే శ్లోకాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తుంటే రోగాలు హరింపబడతాయి, శత్రుబాధ తగ్గుతుంది, సంసార బాధలు పోతాయి, కష్టాలు నివారింపబడతాయి. ఆ శ్రీమన్నారాయణుని నృసింహ రూపంలో శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాదివృశ్చిక జలాగ్నిభుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే అనేటువంటి నామంతో సదా జపిస్తూ ఉంటే కనుక ఆయన అనుగ్రహం లభించి సమస్తమైనటువంటి కష్టాలు తీరిపోయే అవకాశం ఉందని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క శ్లోకం ద్వారా కనుక మీరు కనుక నిత్యం పారాయణ చేస్తూ ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. సమస్తమైనటువంటి కష్టాలు కూడా తీరే అవకాశం వస్తుంది. ఈ నృసింహ శ్లోకం ఇప్పుడు నేనైతే పారాయణ చేశానో ఆ శ్లోకాన్ని మీరు పఠించండి, నిత్యం పారాయణ చేసుకోండి. తద్వారా చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. సరే, 11వ తేదీ ఆర్ద్రోత్సవం. మార్గశిర పూర్ణిమకి దగ్గరలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున ఆర్ద్రోత్సవం చేయాలని ఒక పాఠం ఉన్నప్పటికీ కూడా శివముక్కోటి అనే పేరుతో పిలువబడేటువంటి ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం రోజున చేసేటువంటి ముక్కోటి శివముక్కోటి అంటే ఆర్ద్రోత్సవం అని పేరు. మరి ధనుర్మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు చేయడం అనేది ఒక అలవాటుగా ఉందండి. ధనుర్మాసంలోనే ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజున ప్రస్తుతం ధనస్సులో రవి ఉన్నాడు, ఆర్ద్ర నక్షత్రం కలిసింది కాబట్టి ఇదే మన ప్రాంతీయంగా ఆచారం నడుస్తోంది. జనవరి 11వ తేదీ రాత్రి ఆర్ద్రోత్సవం. మరి ఈ ఆర్ద్రోత్సవాన్ని కూడా శివముక్కోటిగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆర్ద్రోత్సవం నాడు కనుక మనం ఆ శివ భగవాను పగలంతా కూడా అర్చన చేసి రాత్రిపూట అంతా కూడా జాగరణలో కనుక ఆయన ఆరాధిస్తే ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ ఈ ధనుర్మాసం ప్రభావంగా శివుణ్ణి కైలాసం చేరదామనుకునే వాళ్ళకి ఆ కైలాస యాత్ర పూర్తయ్యే అవకాశం వస్తుంది. వైకుంఠానికి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో వైకుంఠ యాత్ర పూర్తయ్యే అవకాశం వస్తుంది. అంటే మోక్ష ప్రాప్తికి సంబంధమైనటువంటి ఫలితాంశాలని కూడా వస్తాయని. ఇక్కడ వైకుంఠానికి వెళ్తారు, కైలాసానికి వెళ్తారంటే వెళ్ళిపోవడం కింద భావించడం కాదండి. మోక్షానికి సంబంధించిన మార్గాలు ఏర్పడతాయి. సమస్తమైన కష్టాలకి మోక్షాలు వచ్చి మీకు ఇహలోకంలో ఉన్నటువంటి భవబంధాలని కూడా తెగి, అంటే భవబంధాలు ఎప్పుడు తెగుతాయండి? ఎప్పుడు కూడా సమస్యలను తీరిపోతే అయిపోతూ ఉంటుంది. ఆ సమస్యలు తీరడానికి మార్గాలు అంటే భౌతికంగా ఆయన మన కష్టాలు కూడా తీరుస్తాడని ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి ప్రశాంతమైన జీవితాన్ని దగ్గర అయితేనే కదా మనం భగవంతుడిని ఆరాధించేది. ఆ ప్రశాంతమైనటువంటి భగవదారాధన కూడా సిద్ధించే అవకాశం వస్తుంది. అలాగే 13వ తేదీ భోగి. ఈ ధనుర్మాసం అంతా కూడా ఇంటి ఎదురుకుండా రంగవల్లులు పెట్టి గొబ్బిళ్ళు పెట్టాలని చెప్పాం కదండి. ఇవాళ రోజున మనం పెట్టడం మానేసాం. ఆ తర్వాత విషయం స్త్రీమూర్తులందరూ కూడా ఆచరించాల్సినటువంటి ప్రత్యేకమైన విషయం ఇది. గొబ్బిళ్ళు పెట్టడం, సంధ్య గొబ్బిళ్ళు యొక్క పేరెంటాలు చేయించడం అని కూడా సరే ఆచరిస్తున్నామా ఆచరించట్లేదని పక్కన పారేసి మొత్తానికి వాళ్ళ రోజున లేవు ఈ కార్యక్రమాలు. ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ధనుర్మాసం నాడు కనీసం వైష్ణవ క్షేత్రాల్లో దేవాలయాల్లో అయినా సరే దేశవాళీ ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బిళ్ళు కనుక ముగ్గులు వేసి రంగవల్లులు దిద్ది అందులో కనుక గొబ్బిళ్ళు పెట్టడం అలవాటు చేస్తే, ఈ స్వామీజీలు గురూజీలు అనేవాళ్ళు ఈ అలవాట్లు కనుక చేస్తే ప్రజలందరికీ కూడా అలవాటు అవుతుంది. ప్రతి ఇంటి ఎదురుగుండా కూడా గొబ్బిళ్ళు ఉండే అవకాశం వస్తుంది. ఇవాళ ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలుగా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా సత్ప్రవర్తన, సదాచార ప్రవర్తన, సాంప్రదాయం, ప్రాంతీయంగా వచ్చేటువంటి ఆచారాన్ని గౌరవిస్తూ దాన్ని కనుక మరి అభివృద్ధి చేసే ప్రయత్నంలో వాళ్ళ ఆశ్రమాల్లో కనుక ఆచరణ కనుక శ్రీకారం చుడితే వాళ్ళు తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇట్లాంటి సన్మార్గాలను కనుక అలవాటు చేస్తే అందరూ కూడా ఆచరిస్తారు. భోగినాడు ప్రత్యేకంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసుకెళ్ళి ఆ మంటల్లో పడేయాలట. బాగా గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ భారత్ మనకి పురాణాలు ఎప్పుడూ తెలియజేసినాయి. భోగి గురించి కనుక మీరు పఠిస్తే మకరంలోకి, ఉత్తరాయణంలోకి రవి రాబోతున్న ముందు రోజు మనం భోగి పండుగ చేసుకోబోతున్నాం. ఆ రోజున ఈ గొబ్బిళ్ళు పెట్టినటువంటి పేడతో చేసినటువంటి పిడకల్ని తీసుకొచ్చి అక్కడ మరి భోగి మంటలు వెలిగించి ఇంటిలో వ్యర్థంగా పడి ఉన్నటువంటి సామానంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పడేయాలట. పూర్వం రైతులు ఆంధ్రదేశంలో అందరూ కూడా సంక్రాంతి పండగకి ధాన్యాలు, కొత్త ధాన్యాలు వస్తుంటాయి కాబట్టి పాత ధాన్యపు కొట్టాల్లో నిల్వ చేసినటువంటి పదార్థాలు, నిల్వ చేసినటువంటి ధాన్యపు కొట్టాల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కూడా తీసేసి ఆ భోగి మంటల్లో పడేసేవాళ్ళు. ఇది సాంప్రదాయం. తద్వారా ఈ యొక్క చీడ, పీడ, చెద ఇవన్నీ రాకుండా ఉంటాయని, అలాగే వ్యర్థ పదార్థాలు ఉండకూడదని చెప్పి అది అనైశ్వర్యం అని చెప్పి మార్కండేయ పురాణం కూడా తెలియజేస్తోంది. పురాణ వాక్యానికి ఆధారంగా చేసుకునే భోగినాడు వ్యర్థమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పడేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. భోగి మంటలు అంటే ఊరికి నీళ్లు కాచుకోవడం కాదండి, ఇంట్లో ఉన్న వ్యర్థాలను తీసుకెళ్ళాలి. స్వచ్ఛ భారత్ని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనం ఆచరించేట్లా వాళ్ళ నరేంద్ర మోడీ గారు చెప్తే అదొక గొప్పగా మనకి వస్తుంది వార్త అంతా కూడా. కానీ వేదవ్యాసుడు పురాణాల ద్వారా ఎప్పుడు తెలియజేశాడు దీన్ని. దాన్ని ఆచరించడం అనేది మనం మానేసాం కాబట్టి ఇవాళ కొత్తగా ఎవరు చెప్పినా సరే మనకి అది గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. అలాగే సంక్రాంతి నాడు రవి ఉత్తరాయణంలో ప్రవేశిస్తూ ఉంటాడు. రవి ఉత్తరాయణంలో ఎప్పుడు ప్రవేశిస్తాడా అని చెప్పి దేవతలు, ఋషులు చూస్తూ ఉంటారట.
ఎందుకంటే ఆ ఉత్తరాయణంలో వచ్చినప్పుడు యజ్ఞయాగాది క్రతువులు బాగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి నడిచేటువంటి యజ్ఞయాగాది క్రతువుల మూలంగా హవిర్భాగాలు అంతా ఉంటాయి. తద్వారా మనకు మంచి జరుగుతుంది. హవిర్భాగాలు అందడం మూలంగా దేవతలు సంతృష్టి చెందితే కనుక ప్రజలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని వర్ష రూపంలో, ఎండ రూపంలో, శీతం రూపంలో కూడా కావాల్సిన విధంగా అందజేసి, తగు పరిమాణంగా అందజేసి, వాతావరణం సుభిక్షంగా ఉండేలా చేసి పాడి పంటలు బాగా పండేలాగా చేస్తూ ఉంటారు. అందువల్ల సంక్రాంతిని ఒక పర్వంగా జరుపుకోవడం అలవాటైంది. అంతేకాకుండా కొత్త ధాన్యాలు ఇంటికి వస్తూ ఉంటాయి కాబట్టి హరిదాసుల్ని, అలాగే మరి ఈ యొక్క గంగిరెద్దు వాళ్ళని అందరినీ కూడా సత్కరించడం, అలాగే ఇంటి దగ్గర పనిచేసేటువంటి పాలేరులని వీళ్ళందరినీ కూడా సత్కరించడం, కొత్త ధాన్యాలని వాళ్ళకు కూడా కొంతవరకు పంపించడం, కొత్త ధాన్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని వండుకు తినడం, అలాగే దేవాలయాల్లో కూడా కొత్త ధాన్యం వచ్చింది కాబట్టి దేవుడి నిమిత్తంగా కొంత ధాన్యాన్ని పంపించడం, కొత్తగా ఈ ధాన్యాలు వస్తున్నాయి కాబట్టి ఇదే సందర్భంలో అల్లుడిని పిలిచి సత్కరించి వేడుక చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మన ప్రాంతంలో నడుస్తోంది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, ఆర్ద్రోత్సవం, భోగి, సంక్రాంతి ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయి. వెంటనే వచ్చే ఆదివారం నాడు వచ్చేటువంటిది కనుమ పండుగ. అయితే కనుమ నాడు రైతులు వాళ్ళకి వ్యవసాయంలో ఉపయోగించినటువంటి ఎద్దుల్ని, పనిముట్లు, నాగలిగేటువంటి పనిముట్లు ఉంటాయి కదా, వాటిని అలంకరించి అర్చన చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా ఉన్నటువంటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ వారం అంతా కూడా ప్రతి పని కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వారంలో బాగా తెలివితేటలు ప్రదర్శించి ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకునే దాంట్లో భాగంగా ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఈ వారంలో షేర్ వ్యాపారులకు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాసపడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకున్న చోట కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారికి రోజు శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు చేస్తే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రతి పని కూడా జరగవలసిన కాలం కంటే కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలని కూడా సక్రమంగా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధించుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాసపడం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి శుభసూచకమైనటువంటి వార్తలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా శుభవార్తలు ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క రాకపోకలు బాగా జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా చేస్తూ ఉంటారు. అందరితోనూ కలిసి చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తద్వారా విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో మంచి జీవనాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఎంతో ఆనందకరమైన ఫలితాలను పొందే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ప్రదోష కాలంలో శివారాధన కనుక చేస్తే ఇంకా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు, లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ వారంలో కొన్ని హర్డిల్స్ ఉన్నాయండి, దాటుతారు. కొన్ని లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి, వాటిని అందుకుంటారు. అయినప్పటికీ కూడా దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమం చేసే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేమం చేసే అవకాశం వస్తుంది. ఈ వారంలో ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే అందరూ సహకారం చేస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరితోనూ కూడా స్నేహ ప్రవృత్తితో సంచారం చేస్తూ విజయవంతమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో విశేషాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థికంగా లావాదేవీలు కూడా బాగుంటాయి. ఈ వారం అంతా కూడా రుణ సంబంధమైన ప్రతిబంధకాలు ఉండవు. ఉద్యోగం, వ్యాపారం కూడా చాలా ఆనందంగా, కూల్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రదోషకాలంలో శివాలయంలో ఉండి కనుక చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం అవకతవకలుగా పనులు నడిచే అవకాశం వస్తుంది. ముందు జరగాల్సిన పని వెనక జరగాల్సిన పని ముందు నడుస్తుంది. షేరు వ్యాపారులకు కూడా ఈ వారంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆశించిన రీతిగా మంచి ఫలితాలు ఉండవు. మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా సానుకూల స్థితి అనుకూలంగా లేదని చెప్పాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించవలసిన కాలం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా
గోపూజ నవగ్రహ పూజ చేసుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. ప్రతి పనులను కూడా చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఎవరిని నమ్మలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. నమ్మశక్యం కాని ప్రవర్తన మీకు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంగా కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. ఈ వారంలో ఆశించిన రీతిగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి. సొంతగా కారు డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్లో వాళ్ళు, సింహరాశి చెందినటువంటి ఆడవాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీల విషయంలో చాలా ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందువలన సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేసుకోవడం, అలాగే రాహు సంబంధించిన దోషం పోవడానికి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. కన్యారాశి. ఈ వారం అంతా కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఉపయోగం లేదు. కారణం ఏమిటంటే షష్ఠ శుక్రుడు, వ్యయ రాహువు, జన్మ గురువు వీళ్ళ ముగ్గురు కూడా మీ పనులన్నింటినీ కూడా వెనక్కి లాగేస్తూ ఉంటారు. మీరు 4 అడుగులు ముందుకు వేద్దామంటే 2 అడుగులు ఖచ్చితంగా వెనక్కి వేయాలి. దీనికి తోడు అర్ధాష్టమంలో రవి. ఈ గ్రహచారంలో అనుకూలించే గ్రహాలు, ప్రతికూలించే గ్రహాలు సమతూకంగా ఉన్న కారణంగా మీరు ఈ వారంలో కొత్త ప్రయోగాలు ఏం చేయలేరు, కొత్త విజయాలు ఏమి సాధించలేరు. ఇది ఈ వారంలో మీకు రాబోయేటువంటి ఫలితాంశాలు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని కూడా సర్వసాధారణంగా ఈ వారంలో పెద్ద గొప్పగా నడిచే అవకాశం ఉండదు. అయితే ప్రతి పనుల్లోనూ కూడా మంచి జీవనం, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు కొంత మంచి జీవనం, మంచి ఫలితాలు రావడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. కళాప్రదమైన వాతావరణాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. అలా ఉంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం బాగా నడిచే అవకాశం ఉంది. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. బాగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. కన్యారాశి వాళ్ళు ఈ వారంలో షేర్ వ్యాపారులు బహు జాగ్రత్తగా ఉంటే కానీ నష్టాలు నివారింపబడవు. ఈ వారం అంతా కూడా దుర్గా సప్తశతిలోకి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. దైనందిన కార్యక్రమాలు టైం టు టైం పూర్తవుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. రుణ ప్రతిబంధకాలు ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా విజయాలు సాధిస్తారు. అన్నింటిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తూ ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ప్రయాణ విషయాల్లోనూ, బంధుమిత్రుల యొక్క రాకపోకలను కూడా డబ్బులు బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నో రకాలైన విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీకు ఈ ధన వ్యయాన్ని నివారించుకోవాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాల్లో అవరోధాలు ఉంటాయి. ఆలస్యం చోటు చేసుకుంటుంది. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సందర్భానుసారంగా ప్రవర్తించి అనుకూలించే పనులు మాత్రమే చేసుకుని ప్రతికూలించే పనులు వదిలేస్తూ ఉంటారు. పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతిబంధకాలు చాలా వస్తున్నా వాటి తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పడిస్తూ ఆనందదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా జన్మలో నుండి శని యొక్క దోషం పోవడానికి శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి చేయండి. ఇంకా కుదిరితే 2 తమలపాకులు, 1 అరటిపండు తీసుకుని నైవేద్యం పెట్టండి. మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. చాలా ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని మంచి ఫలితాలు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, ఇబ్బందికరమైన ఫలితాలు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. నేర్పుగా ఉండాలి. ఈ వారం అంతా కూడా మీరు తీసుకున్న జాగ్రత్తలు బట్టి మీ భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి చక్కగా అక్కడ కూర్చుని మీరు ఏదైనా సరే ప్రత్యంగిర స్తోత్రం పారాయణ చేసుకోండి. సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యం పరిరక్షింపబడే అవకాశం వస్తుంది. ఆనందంగా జీవనం సాగించే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి.
ఈ మకర రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు ఇద్దరు కూడా షేర్ వ్యాపారులు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి, వృశ్చిక రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులకు లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం కానీ ఇబ్బందికరం కాదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఇబ్బందులు ఉండవు, నష్టాలు ఉండవు. శుభవార్తలు బాగా వినే అవకాశం ఉంది. పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి, ఏదో నష్టం జరగబోతుందనే భావన మిమ్మల్ని తరచుగా వెంబడించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ వారంలో మీకు సమస్యలు లేకుండా కాలం సాగిపోయే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం వెంబడించే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. మకర రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా లక్ష్మీ అష్టోత్తరం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే విజయ పరంపర బాగా సాగే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం కూడా పారాయణ చేయండి. కుంభరాశి మానసికంగా శ్రమ, శారీరకంగా శ్రమ, ఆరోగ్య ఇబ్బంది, రుణ ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ కూడా విజయం మీదే అవుతుంది. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. ఇంకా అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో మీరు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని ప్రదోషకాలంలో ఆ జగన్మాతను ప్రదోషకాలం వరకు కూడా ఉపవాసం ఉండి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తే విజయవంతమైన ఫలితాలు ఇంకా పొందే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఇరువురు కూడా షేర్ వ్యాపారులు. ఈ వారం అంతా కూడా బహు జాగ్రత్తతో సంచారం చేసుకోవాలి. ఈ వారం అంతా కూడా దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని సంచారం చేసుకోమని చెప్పేసి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.